నువ్వు మారిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు? మహోన్నతుడి దేవుడు ఆ పరలోకం విడిచి నీలో నివసించడానికి, నాలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంతే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనది. విరిగిన మనస్సు నలిగిపోతుంటే ఆయన విడిచిపెట్టలేదు. మనం నిజంగా మనకు వచ్చిన కష్టాలు అవ్వచ్చు, మనకు వచ్చిన బాధలు అవ్వచ్చు, మనకు వచ్చిన అవమానాలు అవ్వచ్చు, ఇవన్నీ తప్పించుకుంటూ బ్రతుకున్నామంటే అది కేవలము ఆయన కృప వల్ల. ప్రభువుని చూడండి, ఆయన ఇచ్చిన మన విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము గలవారు నీవు ఆలస్యము చేసే దేవుడు కాదు. అయ్యో నా జీవితం ఎలాగైపోతుంది అనుకుంటే కాదు. దేవుడు ఏమన్నాడు చూడండి, ఆలస్యం నేను చేయను. మన మనసును ఎప్పుడైతే ఇరిగిపోయి అయ్యో ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటాము, ఆయన అంటాడు చూడండి,